హాయ్ గైస్, వెల్కమ్ టు రివ్యూస్. ఇప్పుడే మన డెవిల్ మూవీ చూసాను. ఈ మూవీ వచ్చేసి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ తోని ఉండి హిస్టరీకి సంబంధించిన గురించి ఉంటుంది. నేతాజీ గారు మన ఇండియాలో ల్యాండ్ అవుతున్న టైంలో అక్కడ సీక్రెట్ ఏజెన్సీస్ ఎలాగా అతను వస్తున్నాడు అని చెప్పేసి చుట్టుపక్కల జరుగుతుందో దాన్ని బేస్ చేసుకుని మూవీ అనేది స్టార్ట్ అవుతుంది. ఒక మనకి మర్డర్ మిస్టరీ అనేది ఓపెన్ చేస్తూ స్టార్ట్ చేస్తారు. అక్కడ నుంచి సస్పెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి కథ మెల్లిమెల్లిగా గ్రాఫ్ అనేది పెరుగుతూ వెళ్తుంది. ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి ఒక ట్విస్ట్ తోని అలా ఎండ్ అయిపోతుంది. బట్ సెకండ్ పార్ట్ లో వచ్చేసి చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా సీట్ ఆఫ్ ద ఎడ్జ్ కూర్చొని చూస్తారు. ఒకవేళ మనం స్టోరీతో ఫాలో అయిపోతే మాత్రం చూస్తారు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ఇష్టపడిన వాళ్ళు దాంతో ఫాలో అవ్వరు, వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది ఈ మూవీ. ఇందులో వచ్చేసి కళ్యాణ్ రామ్ గారి నట విశ్వరూపం అని చెప్పాలి. అండ్ హీరోయిన్ కి ఇచ్చిన పాత్ర చాలా బాగుంది. బీజిఎంస్ చాలా అంటే చాలా హైలైట్ గా ఉన్నాయి. ఆ డైరెక్షన్ ఎవరైతే ఉన్నారో అది సెట్స్ 1947 సెట్స్ లాగా చాలా బాగా వేశారు. ఇందులో మైనస్ పాయింట్స్ ఏంటంటే విఎఫ్ఎక్స్ అనేది చాలా వరస్ట్ ఉంది. క్లైమాక్స్ లో వచ్చే బాంబ్ పిల్లలు అదంతా బాగలేదు. ఒక జానపద చిత్రం లాగా క్లైమాక్స్ అని తీశారు. ఎక్సెప్ట్ క్లైమాక్స్ పక్కన పెట్టేస్తే ఇట్స్ ఏ బ్లాక్ బస్టర్ మూవీ ఫర్ కళ్యాణ్ రామ్. నాకు తెలిసి సంక్రాంతికి ఇదే బ్లాక్ బస్టర్ మూవీ అనుకుంటున్నాను. స్టోరీ ఓరియంటెడ్ ఫిలిం ఇది. కంటెంట్ మాత్రమే మాట్లాడుతుంది ఈ ఫిలిం లో. ఒకవేళ మీకు సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ఇష్టం ఉంటే మాత్రం ఈ సినిమా పక్కా చూడండి, మీకు 100% వస్తుంది. సో ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్ లో కంటెంట్ గమనించండి. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బై బై.